మైనిట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మైనిట్స్ యాప్ ఓపెన్ చేసుకోండి. అక్కడ అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది. మైనిట్స్ యాప్ను కొత్త వర్షన్, లేటెస్ట్ అవైలబుల్ వర్షన్ ఉంది. దాన్ని అప్డేట్ను క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్ ఫైల్ అని వచ్చేస్తుంది. డౌన్లోడ్ ఫైల్ను విధంగా వస్తుంది. డౌన్లోడ్ ఫైల్ను మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ డీటెయిల్ వస్తుంది. ఇక్కడ దానిపైన డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కొత్తగా అప్డేట్ ఏముందో మనం చూద్దాం. ఏమేమి అప్డేట్ అవ్వడం జరిగిందో చూద్దాం. మనం డౌన్లోడ్ అయిపోయింది. మళ్ళీ దాన్నే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాల్ అని వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అయింది. ఇన్స్టాల్ నొక్కేస్తే ఇక్కడ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ప్రతి ఒక్కరు మైనిట్స్ అకౌంట్ను లింక్ చేసుకున్న తర్వాత మైనిట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని ₹50 యాడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు దీనిలో పర్చేస్ కానీ, ఆన్లైన్ షాపింగ్ కానీ, ఏ సర్వీస్ యూజ్ చేసినా కానీ మనకు ఎవ్రీడే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదేవిధంగా మళ్ళీ రివార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ మైనిట్స్ అనేది కొద్దిగా వెరైటీగా రావడం జరిగింది. ఇక్కడ మైనిట్స్ అప్డేటెడ్ డిఆర్ యూజర్ విఆర్ వర్కింగ్ ఆన్ BBPS సర్వీస్. యూ విల్ గెట్ ఆల్ సర్వీస్ ఇన్ 4 to 5 days. Your company one of the largest payment aggregator in India. MobiKwik అని చూడాలి ఒకసారి. ఇక్కడ చూడండి. ఇక్కడ గ్యాస్లో ఒకటి తీసుకుంటుంది, అంతకుముందు ఇప్పుడు ఒకటి ఉంది. 4 to 5 days తర్వాత అప్గ్రేడ్ అవుతుందని చూపిస్తుంది. ఇక్కడ చూస్తే మనము ఆపరేటింగ్ విల్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ ట్రాన్సాక్షన్ డోంట్ వరీ విల్ గెట్ అమౌంట్ విల్ వాలెట్ విత్ ఇన్ 30 minutes. ఒకవేళ మీరు అమౌంట్ యాడ్ చేసినా కానీ అమౌంట్ యాడ్ కాకపోయినట్లయితే డోంట్ వరీ, మీరు అది పడకండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఆటోమేటిక్గా మీ అకౌంట్లో అమౌంట్ అనేది ₹50 యాడ్ అవుతుందని ఫాస్ట్గా పోతుంది. ఇక్కడ 4 to 5 days బికాస్ కంపెనీ విత్ లార్జెస్ట్ పేమెంట్ ఆప్షన్, లార్జెస్ట్ పేమెంట్ అనేది ఇక్కడ చాలా ఫాస్ట్గా MobiKwik తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనము ఒకసారి ఏమన్నా కొత్తగా ఆప్షన్స్ అని చూద్దాం. కరెంట్ బిల్లులో పోదాం. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. తెలంగాణ యాడ్ కావాలి, తెలంగాణ అనేది అవ్వట్లేదు. ఇక్కడ అప్డేట్ ఏమైందంటే మా అకౌంట్ పోయిన తర్వాత ఇక్కడ చదివేద్దాం. కమిషన్ అయితే 25 నుండి మనకు ఇక్కడ కమిషన్ అనేది జనరేట్ అయితే ఎవ్రీడే మనకు అవ్వబడుతుంది. అదే యాడ్ చేసినట్టుంది. ఏం లేదు. అంటే ఆల్రెడీ రీఛార్జ్ చేసుకున్నటువంటి యాడ్ చేసుకున్నటువంటి యాడ్స్ అనేది కొత్త ఆప్షన్ వచ్చింది. ఓకే, అదే ఏదో అప్డేట్ అడిగిందంటే ఏదో ఒక కొత్త ఆప్షన్ ఉంటుందని నేను అనుకునే వీడియో చేస్తున్నా. ఇక్కడ చూడండి, మనకు పక్కకు యాడ్స్ అనే ఆప్షన్ ఉంది. యాడ్స్ మనం క్లిక్ చేద్దాం. యాడ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ రావడం జరిగింది. ఇక్కడ శివారెడ్డి ఇక్కడ ఏముంది, శివారెడ్డి శివారెడ్డి అంటే ఎంకే సబ్మిట్ చేసా.
కన్ఫర్మ్ చేస్తున్నా. సక్సెస్ ఆన్సర్ అనేది పోల్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ ఏం వచ్చిందో ఇంకోటి శివకృష్ణ, తేజు తేజు ఆదిత్య పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నప్పుడు ఎవరెవరిది శివ. ఓకే, తేజు తేజు కాదు, శివ ఆదిత్య తేజు శివ తేజు ఎంఎస్ఆర్ సబ్మిట్ కన్ఫర్మ్. ఓకే, సబ్మిట్ సక్సెస్ఫుల్ రెడీగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి 2 2 15 5 87 6 2 6 2 17 అదే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. ఇక్కడ 10/5/85 ఉంది. 10/5/85 ఆన్సర్ కన్ఫర్మ్ చేసా, కరెక్ట్ అయిపోయినట్టుంది. సబ్మిటెడ్ పోల్. ఇంకా వచ్చేసి ఇక్కడ మన ఎండి అన్నారు చిలపతి వెంకట్రావు గారు. ఇక్కడ బర్త్డే దీపావళి బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్న చిలపతి 9 years ఫౌండర్స్. మనం దీపావళి బర్త్డే, న్యూ ఇయర్ సెలబ్రేషన్, న్యూ ఇయర్ సెలబ్రిటీ సంక్రాంతి, దీపావళి బర్త్డే ఆన్సర్. ఇక్కడ వచ్చేసి మైనస్ ఫౌండర్ దీన్ని న్యూ ఇయర్ సెలబ్రేట్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు వచ్చేసి మనము కంప్లీట్ చేసాము. తర్వాత వాలెట్లోకి వద్దాం. ఓకే, వాలెట్ ఇక్కడ యాడ్ అనేది మనకు డైలీ అనేది యాడ్స్ రావడం జరుగుతుంది. యాడ్స్ మనము కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు అమౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు షాపింగ్ చేయడం జరిగింది. ఇక్కడ అమౌంట్ యాడ్ వాలెట్ ఓపెన్ అయిపోయింది. రివార్డ్స్ వచ్చాయి. ఫస్ట్ రివార్డ్కి 7 అయితే ఇక్కడ ఆల్రెడీ 5కి మనము ఇక్కడ చూడండి ఫస్ట్ లెవెల్లో 5 అయితే 5 రీడమ్ చేసాము. తర్వాత ఇంకా 2 మెంబర్స్ ఎక్స్ట్రా అవ్వడం జరిగింది. అక్కడ అమౌంట్ అనేది షో చేస్తుంది. 2 మెంబర్స్ ఎక్కువ రావడం వల్ల ఇక్కడ అమౌంట్ అనేది ఇక్కడ రీడమ్ షో చేస్తుంది. సెకండ్ చూసినట్లయితే ఇక్కడ మనము 14 ఉంది, 26 వల్ల 22.9 చూపించడం జరుగుతుంది. అందులో 66 43 ఇక్కడ అచీవ్ కాలేదు కాబట్టి ఇక్కడ రీడమ్లో ఏం చూపించట్లేదు. ఓకే, ఈ విధంగా రివార్డ్స్ ఉన్నాయి. మైనట్స్లో ఇంకా ఇప్పుడు మూవీ క్విక్ అనే ఒక ఆప్షన్ కొత్తగా అక్కడ షో చేయడం జరుగుతుంది. దాని పేమెంట్ ఏ విధంగా యూజ్ అవుతుందో ఫ్యూచర్ చూసుకోవాలి. మనము యాడ్ అయిన తర్వాత మనం చెప్పలేము. ఇక్కడ మనకు వచ్చేసి ఒక యాడ్స్ అనేది మాత్రం చాలా మనవి మనం అంతకుముందు అకౌంట్లో మనం యాడ్ చూసినట్లయితే అప్పుడు కాయిన్స్ మనకు 2 కాయిన్స్ యాడ్ అయింది. 2 కాయిన్స్ మొత్తం టోటల్గా అయిపోవడం వల్ల మనకి యాడ్ చూడడం వల్ల మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఏమిటంటే క్యాష్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పక్కకు న్యూస్ ఉంది, న్యూస్లో ఏం టైం లేదు. పోల్లో మాత్రం ఇది మాత్రం ఓకే చేసాము. నెక్స్ట్ మనకు వచ్చేసి చూడాలి ఎటువంటి యాడ్స్ వస్తాయి, దాని అమౌంట్ ఏ విధంగా యాడ్ అవుతుంది అనేది మనం చూడాలి. 25th నుండి అంటే ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవచ్చు.
మీ ప్రొడక్ట్ మీ రీఛార్జ్ కానీ సర్వీస్ కానీ అదర్ ఏమైనా యూజ్ చేసినట్లయితే మైనట్స్ ద్వారా దాని కమిషన్ 25th నుండి యాడ్ అవుతుందని సార్ మాకు చెప్పడం జరిగింది. 25th అంటే రేపు అంటే టుమారో మాత్రమే ఉంది, చూడాలి. ఆఫర్లు ఏమి లేవు, కమింగ్ సూన్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకా డిటిహెచ్ కరెంట్ బిల్లు మొబైల్ రీఛార్జ్ అయితే ప్రతి అవుతూనే ఉన్నాయి. ఒక ఆప్షన్ అనేది అయితే మొబైల్ యాడ్ అయితే మొబైల్ ఓకే. ప్రతి ఒక్కరు మీరు మైనట్స్ ఓపెన్ చేసుకొని అక్కడ అప్డేట్ చేసుకున్న తర్వాత యాడ్స్లో మీ అభిప్రాయాలు ఉన్నటువంటి మీ సెలెక్ట్ చేసేసి స్టార్ట్ చేయండి. ఇది మీకు ఐడియా మాత్రమే. నెక్స్ట్ వచ్చే మాత్రం మనకు యాడ్స్ రావడం జరుగుతుంది. యాడ్స్లో మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క మీరు యాప్ను మీకు యాప్ను మళ్ళీ మీరు అప్డేట్ చేసుకోండి. ఓకే. పబ్లిసిటీ విషయం పైన మళ్ళీ నైట్ నేను సార్ వాయిస్ రావడం జరుగుతుంది. నైట్ మీకు మళ్ళీ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ప్రతి ఒక్కరు మైనట్స్ యాప్ను అప్డేట్ చేసుకొని ఒకవేళ చేసుకోని వాళ్ళు ఇప్పుడు అప్డేట్ కానీ రిజిస్టర్ కానీ వాళ్ళు కీబోర్డ్ లింక్ తీసుకొని ఫస్ట్ కీబోర్డ్ మైనట్స్ లింక్ చేసుకోండి. దాని తర్వాత మైనట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ అప్లై దగ్గర లేకపోతే వీడియోలో మీకు మైనట్స్ కీబోర్డ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ కీబోర్డ్ ఐడి ఓపెన్ చేసుకొని లింక్ చేసుకోండి. ఆ తర్వాత మైనట్స్ యాప్ లింక్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత యాడ్ మనీలో మా వాలెట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సబ్స్క్రైబ్లో ఐడి నెంబర్ అడుగుతుంది. రిఫరల్స్ డిస్క్రిప్షన్లో ఐడి నెంబర్ ఇస్తా. దాంట్లో మీరు పేస్ట్ చేసేసి సబ్మిట్ చేయండి. అక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని లైఫ్లో ఒకసారి మాత్రం 50 రూపీస్ యాడ్ చేయడం వల్ల మీరు ఈ రివార్డ్ ఎలిజిబుల్ అవుతారు. మీరు ప్రతి దీనిలో మీ ఛార్జ్ కానీ సర్వీస్ కానీ యూజ్ చేస్తే కానీ మీకు అమౌంట్ అనేది లైఫ్ లాంగ్గా ప్రతిరోజు వాటిగా పెట్టుకోవచ్చు. మంత్లీ వైజ్గా పెట్టుకోవచ్చు. 100 డేస్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ.